కదా. కాబట్టి మన కనుక మన జీవితాలలో ఉన్నటువంటి ఎక్కలని, అవసరాలని, కష్టాలని, బాధలని, కన్నీటిని, నిరాశని మనం ప్రభుత్వం కనుక పుచ్చుకుంటే నీకు ప్రభు కొండంతగా కొండంతగా మాట్లాడటం ధైర్యాన్ని ఇస్తాను. నీ కుటుంబానికి, జీవితానికి మార్గాన్ని చూపిస్తాను. ఇక్కడ ఎమ్మావో గ్రామానికి ఇద్దరు శిష్యుల జీవితంలో జరిగినటువంటి సందర్భంలో అయితే వారి నిరాశలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఏదో ఊహించుడు, ఏదో జరిగింది. ఆయన ఉదాహరణ ఆయన జ్ఞాపకం లేదు, పక్కన లేచాడు, ఆయన కాపాడడం లేదు కదా. నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు కదా. ఆయనకి వారికి పూడిగా నిలబడి వారికి ధైర్యం ఇస్తూ వారికి ఉదాహరణ గురించి ఆయన వారితో పంచుకుంటూ వారి విశ్వాసాన్ని బలపరచాలన్నటువంటి సత్యాన్ని అందరూ కూడా గమనించాలి. మనం చివరిలో మనం చూసినట్లయితే అపోస్తలులు ఈ యొక్క ఇద్దరు శిష్యులు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన అదృశ్యం అయిపోయిన తర్వాత ఏమంటున్నారు వాళ్ళు? ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ఏమన్నారంటే చదవడానికి వాక్యం ప్రజ్వలన లేదా కదా, ఉర్రుతో లేదా మండి మన హృదయాలు అగ్నితో మండినట్టు లేవో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు కదా. అర్థం ఏంటంటే ఆ అనుభవానికి వచ్చిందంటే వాళ్ళ హృదయాలు ప్రజ్వలితాయి. అర్థం ఏంటి? యేసు ప్రభు ఉదాహరణిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు వారి జీవితంలో పనిచేశాయి కదా. వారి జీవితంలో పనిచేసే యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే వారి హృదయాలు ప్రజ్వలితాయి అంటే కదా. అర్థం ఏంటి? ఆయన మాట్లాడుతున్నటువంటి